భర్త: డార్లింగ్, నీకు దశరథుడు తెలుసా? భార్య: తెలుసు. భర్త: ఆయనకి 3 భార్యలు. భార్య: అవును, ఆయనకు 3 భార్యలని కూడా తెలుసు. భర్త: నేను కూడా రెండో పెళ్లి చేసుకోవచ్చా? భార్య: నీకు ద్రౌపది తెలుసా? భర్త: తెలుసు. భార్య: ఆమెకు 5 భర్తలు, అలాగే నేను కూడా చేసుకోవచ్చా? భర్త: ఊరుకో, అన్నిటికీ సీరియస్గా తీసుకుంటావేంటి? ఏదో జోక్ చేశా. రోడ్డుపై ఎతుక్కుంటున్న సుబ్బారావును చూసి పార్వతీశం ఇలా అడిగాడు. పార్వతీశం: ఏంట్రా సుబ్బు, ఏమిటి ఎతుకుతున్నావు? సుబ్బారావు: నా పెళ్ళికి మా మామగారు పెట్టిన ఉంగరం ఎక్కడో పోయిందిరా, ఎతుకుతున్నా. పార్వతీశం: మరి మీ ఆవిడతో చెప్పావా? సుబ్బారావు: అమ్మో, ఆ విషయం మా ఆవిడకు తెలియకూడదురా. ఎందుకంటే మా నాన్న పెట్టిన ఉంగరం ఎక్కడైనా తాకట్టు పెట్టినా పారేసుకున్నా మా పుట్టింటికి వెళ్తానంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదురా. పార్వతీశం: మీ ఆవిడ నీ జోలికి రాకుండా ఉండాలంటే ఒక పని చెయ్యి. సుబ్బారావు: ఏం చేయాలో త్వరగా చెప్పరా. పార్వతీశం: షాపుకి వెళ్ళి బంగారు నెక్లెస్ తీసుకొని డబ్బులు తాగకపోతే ఉంగరం అమ్మాల్సి వచ్చిందని చెప్పు. మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోతుంది. సుబ్బారావు: వరేవా, భలే ఐడియా ఇచ్చి నా కోపరం నిలబెట్టావు కదరా. పోలీస్: గతంలో 2 కత్తితో పొడిచిన కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ తుపాకీతో కాల్చడం మొదలుపెట్టావా? రౌడీ రంగన్న: మరేం చేయమంటావు సార్, కరోనా తర్వాత మనిషి దగ్గరికి వెళ్ళాలంటే భయపడి దూరంగా ఉండి కాల్చొచ్చునని గన్ను కొనుక్కున్నాను.